హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా వేసుకోవాలో అయితే ఈ చిట్కాలతో అయితే వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగా. ఇప్పుడైతే ముందుగా అయితే ఒక గ్లాస్ మినపగుళ్ళని అయితే ఒక 2 గంటల ముందే నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత అయితే శుభ్రంగా కడిగేసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలాగా. ఇవి పిండి అయితే చూడండి ఇలా ఉండాలి, మరి పలచగా ఉండకూడదు. ఇదైతేని చూడండి బియ్యం మిల్లు పట్టించిన పిండి అండి ఇది. ఈ పిండి అయితే ఒక 2 గ్లాసులు తీసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల పిండి అయితే ముందుగా ఒక గిన్నెలో అయితే వేసుకుని నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది కలిపేసుకుని పక్కన పెట్టేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పిండిని అయితే ఇందులో కలుపుకోవాలి. ఇలా అయితేనే ఈ బూరెలు చాలా చాలా బాగుంటాయండి. మనకి తొందరగా కూడా అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనకి పిండి అయితే ఇలా ఉండాలండి, వాటర్లో వేస్తే ఇలా తేలాలి. ఇలాగైతే పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతేని ఒక గిన్నెలోకి అయితే ఒక గ్లాస్ శనగపప్పు అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి పచ్చెనగపప్పు అయితే తీసుకుని ముందుగా ఒక 10 నిమిషాల ముందు అయితే నానబెట్టుకోవాలండి. దీన్ని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన అయితే పెట్టుకుని ఉడికించుకోవాలండి. మీరు కుక్కర్లో వేసుకున్నా సరే ఇలాగైతే ఉడికించేసుకోవాలి. మనం నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది కదా. ఇందులో వాటర్ కూడా ఏమీ లేవు. ఇలాగైతే మెదిపేసుకోవాలి శుభ్రంగానే పప్పునంతటినే. ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాస్ బెల్లం అయితే వేసుకున్నానండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను బెల్లం. ఇదైతే కోరుకుని వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత అయితే బెల్లం మొత్తం కరిగిపోయింది చూసారా. ఇందులోని ఇదైతే మంటని సిమ్లో పెట్టేసుకొని ఇందులోనే యాలకుల పొడి అయితే వేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుని మంటని అయితే సిమ్లో పెట్టేసుకోండి. మనకి పూర్ణం అయితే రెడీ అయిపోద్ది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుతూ ఉండండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనకి ఇలా ఉండైతే అవ్వాలి పూర్ణం. అంతేనండి. ఇదైతే దింపేసి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే మనం ఉండల కింద చేసేసుకోవడమేనండి పూర్ణం. ఇప్పుడైతే ఇవి చేసేలోపు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు హీట్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఉండలు చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. అన్నీ ఇలా చేసేసుకొని పెట్టుకొని మనం చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి బూరెలు అయితేని. మనకు బూరెలు వేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోని బూరెలు. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగా వస్తాయండి ఇలా ట్రై చేస్తేనే. ఇక్కడ మేము అమ్మవారి కోసం కాబట్టి కొంచెం బెల్లం అయితే ఇందులో వేసానండి. ఉప్పు అయితే కలపం కదా. మనం ఇంట్లోకి చేసుకునేటప్పుడు అయితే ఇందులో ఉప్పు వేసుకోవాలి. కానీ ఇక్కడ నేను అమ్మవారి కోసం చేస్తున్నాను కాబట్టి, మేము నైవేద్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో నేను ఉప్పు అయితే వేయలేదు. అమ్మవారి కోసం వేసేసిన తర్వాత అయితే అప్పుడు వేసుకుంటాం ఉప్పు. చూస్తున్నారు కదా, ఇలా పిండిలో అయితే పూర్ణాన్ని వేసి నేను చూపించే విధంగా అయితే తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అన్నీ వేసేసుకోవడమేనండి. చాలా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయండి. బూరెలు వేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేస్తారు ఇలాగా.
పిండి అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. తినడానికి కూడా చాలా బాగుంటాయండి, పైన క్రిస్పీగా ఉంటాయి. మనం పప్పు బియ్యం కలిపి రుబ్బుకొని కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి. మనకి బూరెలు కూడా చాలా బాగా వస్తాయి. వేయటం రాని వాళ్ళు కూడా చాలా బాగా వేయచ్చు. పిండి మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా అయితేనే. ఇవైతే కలర్ వచ్చేసాయి కదా, వీటిని అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ వేసుకుంటున్నానండి ఆయిల్లోని. అవైతే అమ్మవారికి తీసేసుకున్నాను. ఇక్కడైతే చూడండి మళ్ళీ వేస్తున్నాను. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి. అంతేనండి, పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.